గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే సాటర్డే అండి. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట. నేనైతే స్నానం ఇల్లు గుమ్మాలన్నీ ఊడ్చి వాళ్ళ ఇల్లాకే అన్ని పనులు చేసుకున్నాను. ఇల్లు గుమ్మాలన్నీ ఊడ్చి ఇంకా తలకు స్నానం చేసి తడిగుడ్లు పెట్టుకొని తలకు స్నానం చేసి పూజ అయితే చేసుకున్నాను. అతనైతే ఇంకా ఈ రోజుకి వెళ్ళి 5 డేస్ అవుతుంది. రేపటికి 6 డేస్ అనమాట. ఇంకా రేపు వచ్చేస్తారు. అతను వెళ్ళిన తర్వాత ఇంక నేనైతే పూజ ఏం చేయకూడదని ఈరోజు అయితే అన్ని శుభ్రాలు చేసుకొని ఇంకా తలస్నానం చేసి పూజ చేసుకున్నాను. ఇంకా పిల్లలకైతే టమాటా రైస్ పెట్టానండి. అదే తిన్నారు, అదే లంచ్ పట్టుకొని వెళ్ళారనమాట. ఇప్పుడు నేను కొంచెం ఉంటే తినేసాను, కుక్కర్లో పెట్టేశాను అనమాట. మాకైతే నైట్ ఫుల్ వర్షం అనమాట. ఫుల్ అంటే ఫుల్ వర్షం పడింది నైట్. ఇప్పుడు కూడా చిన్న చిన్నగా పడుతున్నాయి. అక్కడైతే బట్టలు వేసాను మిషన్లోని, అదేమో ఆడుతుందన్నమాట, గిర్రం తిరుగుతుంది. టీయో పక్క పెట్టుకున్నాను. కొంచెం టమాటా రైస్ అయితే తినేసాను, సరిపోలేదు. గ్లాసు స్నానం చేయకముందే పాలు తాగేసాను హార్లిక్స్ కలుపుకొని. టమాటా రైస్ అయితే సరిపోలేదన్నమాట. ఇంక టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఏం లేదు తినడానికి. మా అమ్మాయి అయితే ఈరోజు 3కే వచ్చేస్తుంది. ఏదో మీటింగ్ ఉందంట. మీటింగ్కి నాకు రమ్మన్నారు కానీ మల్లాపూర్ ఏదో అన్నారు, మల్లాపూరు. కానీ ఆ మీటింగ్కి నేను ఒక్కదాన్ని ఎలాగెళ్తానని చెప్పి, ఇతను లేరని చెప్పాను, ఊర్లో లేరండి అనేసి చెప్తే ఓకేనండి అని అన్నారు. ఇంకా మీటింగ్ ఉందని వీళ్ళకి 3 o'clock విడిచిపెట్టేస్తున్నారు. ఇంకా మా అబ్బాయి ఏ టైంకి వస్తాడో తెలీదు. ప్రస్తుతానికైతే ఇదండి. ఇంకా రేపైతే వచ్చేస్తారు. నాకైతే నిద్రలు ఉండట్లేదు అస్సలు. నైట్ టైం అస్సలు నిద్ర పట్టుకుంటుంది అనమాట. అందుకే నిన్న కూడా వీడియో పోస్ట్ చేయలేదు. మొన్న రాత్రి పోస్ట్ చేశాను అనమాట మళ్ళీ వీడియో. ఇప్పుడు టైం అయితే 11 అయింది. మళ్ళీ ఇప్పుడు ఏదైనా వండాలన్నమాట. నా కోసం పిల్ల వస్తే ఒక పిల్ల కూడా ఏదో ఒకటి తింటాను అంటది కదా. కర్రీస్ అయితే ఏం లేవండి, ఒక క్యారెట్ తప్ప ఇంకేం లేవు. అన్నం వండేసి పెరుగన్నం తినేద్దామా అని చూస్తున్నాము. టమాటా పచ్చడి ఉంది కదా, పెరుగన్నంతో లాగించేస్తాము. బట్టలు అయితే బాగా వేసాను. ఇప్పుడైతే వర్షం బాగా పడుతుంది అనమాట. ఇలా మబ్బు ఎండ ఎక్కుతుంది, చిన్న చిన్న జల్లులు పడుతున్నాయి అన్నమాట. చూడాలి మరి. ఇంకా బట్టలు ఇలాంటి టైంలో ఆరబెట్టామనుకోండి, చూసి 5 రోజులకి ఈరోజే వేసాను బట్టలు. ఇలాంటి టైంలో ఆరబెట్టామనుకోండి ఇంకా వాటికి కాపలా కాసుకొని ఉండాలన్నమాట. కొంచెం రైస్ పెట్టేస్తాను, వేడాను. పాలు ఉన్నాయండి 4 ప్యాకెట్లు, మరిగించాలి. అవి వేడి చేసి ఇంకా పెరుగు అయితే తోడు పెడతాను. అతను రేపు వస్తారు కదా, మళ్ళీ ఉండాలి పెరుగు ఎక్కువ, అతనికి ఉండాలన్నమాట. ఈ మిషన్ చూడండి ఎంత ముందుకు వచ్చేసింది, లోపలికి ఉన్నది ముందరకు వచ్చేసింది అనమాట. ఆ లోపలికి ఉండేది ముందుకు వచ్చేసింది, ఎందుకంటే లోడ్ ఎక్కువ వేసేసాను అనమాట. బట్టల లోడ్ ఎక్కువ వేసేసాను. బట్టల పని అయితే అయ్యిందండి. మీకు తెలిసిందే కదా, బట్టలు అయ్యే వరకు నాకు ఏ పని అవ్వదని. అండి సింక్లో గిన్నెలు అలా ఉండిపోయి టైం అయితే 12:30 అయిపోయింది. ఇంకా రైస్ అయితే పెడుతున్నాను అనమాట. రైస్ కడిగేసి పెట్టేస్తే ఇంకా రైస్ అవుతుంది. లోపల గిన్నెలన్నీ క్లీన్ చేసేస్తాను. ఇంక బట్టలు అయితే ఆరబెట్టేసాను. ఆరబెట్టేయడం అయిపోయింది. మబ్బు అయితే వేస్తుంది, ఎండ మబ్బుగా ఉంది. ఇంకా వాటికి కాపలా కాసుకొని ఉండాలన్నమాట. ఇది రాత్రి ఇంటి అన్నం తప్పేలా రాత్రి తోమలేదండి. ఇంకా వర్షం పడుతుందని చల్లగా ఉందని తొందర పడుకుండిపోయాను. ఇంకా రాత్రి పప్పు కొంచెం వేసాను, మినపగుళ్ళును ఇడ్లీ అంటే మినపగుళ్ళు పప్పు బియ్యం దోసపిండి కానీ వేసాను. రాత్రి మిక్సీ వేయలేదు. రాత్రి కరెంటు పోయింది అనమాట. రాత్రి వర్షానికి కరెంటు పోయింది. కరెంటు అంటున్నాను,
కొంచెమే వేసాను అనమాట. ఆ కొంచెం కూడా ఇంకా వేయటం అవ్వలేదు. ఇప్పుడు వేసేస్తాను, మిక్సీ వేసేసాను అనుకోండి, నాకు పని అయిపోద్ది. రాత్రికి టిఫిన్ ఎత్తుక్కోవక్కర్లేదు అనమాట. పల్లీ చట్నీ చేసేస్తే అయిపోద్ది. ఇంక రోజు ఇంక ఈ మధ్య టిఫిన్లు తక్కువ పెట్టలేదండి. ఎందుకంటే ఇంకా అతను ఉంటేనే టిఫిన్లు, అతను లేకపోతే ఇంకా ఏదో ఒకటి కూర ఉండేది, ఇంకా అన్నం వేడి వేడి అన్నం వండేసుకొని తినేసేవాళ్ళం అనమాట. పెద్దగా పని పడేది కాదనమాట, అంటే టిఫిన్తో. కొంచెం కడిగేద్దాము వేడి మామూలు నీళ్ళేసి. ఇంకొంచెం ఉంది ఉడకటానికి, ఉడికిపోద్దండి. సామాన్లన్నీ తోమేసాను, ఇంకా అన్నం అయ్యేలోపు ఈ సామాన్లన్నీ క్లీన్ చేస్తాను అనమాట. సింక్లో ఒక్క సామాన్ లేదు. ఇప్పుడైతే ఆ రైస్ అయిపోతే పిండి కూడా ఆడేసాను. మార్నింగ్ నానబెట్టాను పిండి నైట్. కొంచెమేనండి నానబెట్టింది, ఎక్కువ నానబెట్టలేదు. నైట్ నానబెట్టాను అనమాట, కవర్ లేదని చెప్పాను కదా. ఇప్పుడు వేస్తాను, అయితే ఈవినింగ్ అవుతుంది, లేదంటే రేపు మార్నింగ్ అతను వస్తారు కదా, ఇంకా టిఫిన్కైనా అవుతుంది అనమాట. నైట్ టిఫిన్ ఏంటని చూసుకొని దాన్ని బట్టి రేపు మార్నింగ్ టిఫిన్ అనేది పెడతాను. ఇంకా మా పిల్లలు ఏమంటారో. ఇంకా ఇదిగోండి పాల ప్యాకెట్లు అయితే 2 రోజుల నుంచి మరిగించలేదు, నిన్నటివి ఇవాళవి అనమాట. అతను వచ్చారంటే నాకు అయిపోద్ది. ఈరోజు మరిగించి ఈరోజు వేడి చేసి ఇంకా పెరుగు అయితే తోడు పెట్టేయాలి. 4 ప్యాకెట్లు అనమాట. ఈ 4 తొందరగా తోడు పెట్టేసి మరిగించేసి ఈవినింగ్ మా వాడు వస్తే ఒకవేళ సేమియా పాయసం చేస్తే చేస్తాను వాడికి. ఈ సిల్వర్ గిన్నెలో పెడితేనే బాగుంటుందండి పెరుగు కూడాను. స్టీల్ గిన్నెలో పెడితే అంటికిపోతుంది అనమాట, చెప్పాను కదా మీకు. అది అయిపోతుంది, పెరుగు కూడా బాగోట్లేదు, అది మాడు వాసన వచ్చేస్తుంది. పిల్లలు కూడా తినడానికి ఇష్టపడట్లేదు. అదే ఈ సిల్వర్ గిన్నె అనుకోండి మంచిగా. టైం అయితే 1 అయిపోయిందండి. రైస్ లేట్కి పెట్టాలని పెట్టాను. పాప వస్తుంది కదా, వాళ్ళు తింటే పెరుగన్నం పెట్టేస్తాను అనేసి ఇంక పాలు ఇలా తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేస్తాను, రైస్ వార్చేసి. క్యారెట్స్ అయితే తీసాను కర్రీ వండుదామని. ఇంకా మా అమ్మాయి తింది కదా ఇంకా అనేసి ఉంచాను. అయ్యే కాదండి, ఇంకా ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్లోని. ఇంక ఈ పాలు అయితే పెట్టేస్తాను, ఇక్కడ హైలో పెట్టేస్తానండి. హైలో పెట్టాను అనుకోండి, ఇంకా 2-3 పొంగులు వచ్చాయి అనుకోండి, దగ్గర ఉన్నాం అనుకోండి, ఇంకా కింద పడవన్నమాట. 2-3 పొంగులు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేస్తాను. సిమ్లో పెట్టాక అది బాగా మరిగిన తర్వాత అప్పుడు బంద్ చేస్తాను. అవి ఎప్పుడు సిమ్లో పెట్టేసి అవి ఎప్పుడు పొంగుతాయా అని దానికోసం 10 సార్లు వెయిటింగ్. మనం ఏదో ఒక పని మీద అలాగ వెళ్తాం, ఇటు ఇలా పొంగిపోతాయి అన్నమాట. చాలాసార్లు నేను ఫేస్ చేశాను. అందుకని అవి పొంగే వరకు హైలో పెట్టేసి అవి పొంగే టైంకి సిమ్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా పొంగే వరకు ఇక్కడే ఉంటాను అనమాట. స్టవ్ మీద పాలు పొంగితే మంచిదే అంటారు, ఏమో మరి తెలీదు. కానీ ఆ స్టవ్ రోజు ఎవరు క్లీన్ చేస్తారు? ఇంకా నిన్నే క్లీన్ చేశాను మొన్న, అందుకనేసి. నాగేశ్వరరావు సినిమా ఇస్తున్నాడు అనమాట, చూస్తున్నాను ఇంకా అలా కూర్చొని. బట్టల వైపే ఉంది నా మైండ్ అంతా, ఎందుకంటే ఇంకా వర్షం పడింది అనుకోండి, ఇంత వేసాను తడిసిపోతాయి అనేసి. లేదులేండి, ఎండెక్కుతుంది, వర్షం లేదు, పర్వాలేదు. ఇక్కడ ప్యాంట్ పడిపోయింది, ఇక్కడ ట్రిప్పులు సరిపోక ఇంకా ప్యాంట్లన్నీ అడ్జస్ట్మెంట్ల మీద వేసాను అనమాట. మొత్తం బట్టలన్నీ వేసాను. ఇంకా రేపు అతను వస్తే ఇంకా అసలు బట్టలు ఉంటాయి అన్నమాట. ఇంకా అతను ఉంటాయి, ఇంకా మా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వస్తే ఇంకా స్కూల్ బట్టలు కూడా ఉంటాయి అన్నమాట. అవి ఇవి అన్నీ కలిపి వేసేయాలి. ఇంకా లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, మా వారు నేను లాస్ట్ సాటర్డే వెళ్ళి తెచ్చామన్నమాట మునగాకు. ఇంకా అతను తెచ్చిన తర్వాత నేను వండలేదు, అతను అయిపోయిన తర్వాత టూర్ వెళ్ళాక. ఇంక ఈరోజు అయితే దీని పని పడదామని తీసాను అనమాట. ఏం చెయ్యాలో చూస్తున్నాను, ఏం చేద్దామా అనేసి. ఇవన్నీ మొత్తం పుల్లల్లాగా ఉన్నాయండి, ఇవన్నీ ఏరేయాలి. ఇవన్నీ క్లీన్ చేసి ఇంకా పప్పు ఏదో వేసి వండేసుకోవాలి. ఇక్కడ ఇది కట్ల కింద అమ్ముతారండి, దొరకడం కష్టం ఆకు.
ఇది అలాగా ఏది తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినా ఇంకా ఇలాగా అంటే కొనేసి తెచ్చింది అయితే గుర్తుంటుంది. ఇలా ఫ్రీగా వచ్చింది అయితే ఎవరికి గుర్తుండదేమో. నాకైతే అసలు గుర్తుండదు అనమాట. దాన్ని పాడైనా పాడు చేస్తాను, లేదంటే మర్చైనా మర్చిపోతాను అనమాట. మర్చిపోయి పాడు చేస్తాను అనమాట. నేను అది తేవడం మాత్రం ఆశగా తెస్తాను. అమ్మ దీంతో ఆ ప్రయోగం చేస్తాను, ఈ ప్రయోగం చేస్తానని ఆ తెచ్చిన రోజు ఎన్నో అనుకుంటాను. అది ఫ్రిడ్జ్లోకి వెళ్తుంది, ఇంకా అవన్నీ మర్చిపోతాను అనమాట. వాటితో పాటు ఇది కూడా దీన్ని కూడా తెచ్చి వస్తువు ఫ్రిడ్జ్లో పెట్టానన్న సంగతి కూడా మర్చిపోతాను అనమాట. మీలో ఎంతమందికి ఇలాగ ఉందో మతమరుపు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీలైతే. కాకపోతే ఏంటంటే ఏదైనా మగవాళ్ళు ఇంట్లో ఉంటేనే కొంచెం మనకి ఏదైనా వండుకోవాలి, తినాలి, టైంకి వండాలి, వాళ్ళు వస్తారు, వాళ్ళకి రెడీ చెయ్యాలి, పిల్లలు వస్తారు అని కొంచెం మైండ్లో ఉంటుంది. మీకు చెప్తే నెంబర్ 4 రోజుల నుంచి ఏది ఉంటే అది తింటున్నాము, ఏది ఉంటే అది సరిపెట్టుకుంటున్నాం అనమాట. లేదంటే అతను ఉన్నారనుకోండి, అమ్మో ఈ టిఫిన్ చేయాలి, ఆ టిఫిన్ చేయాలి, ఆ చట్నీ చేయాలి, ఈ చట్నీ చేయాలి అనేసి అంత ఆలోచిస్తాం అనమాట. అంతే, మగవాళ్ళే ఇంకా. మనకైనా ఒక ముద్ద తినాలనిపిస్తుంది, కొంచెం పడుకోవాలనిపిస్తుంది, కొంచెం ఏదైనా ఆలోచించడానికి బుర్ర కూడా ఉంటుంది అనమాట. అసలు బుర్ర పనిచేయదు వాళ్ళు లేకపోతే మాత్రం. వాళ్ళు లేకపోతే అంత శూన్యమే అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు సండే వస్తుందా అన్నట్టు నా ప్రాణంకి. సండే వస్తే ఇంకా అతను వచ్చేస్తారు కదా అనేసి. నైట్ అయితే నిద్రే పట్టట్లేదండి బాబు. మొన్నటి వారు కళ్ళు మంట, హెడేక్ అన్నీ ఇంకా. ఇప్పుడైతే లంచ్ చేస్తున్నానండి. టైం అయితే 2 అయిపోయిందనమాట. ఇగోండి పెరుగు, గడ్డ పెరుగు అనమాట. పెరుగేసుకొని ఇంకా ఈ పూటకైతే కానిచ్చేయడమే. ఏదో వండుదాం అనుకున్నా, కానీ మా అమ్మాయి వచ్చి తింటుందో లేదో డౌటు. ఇంకా నా ఒక్కదాని కోసం ఏం వండుకుంటానని చెప్పి ఇంకా వండుకోలేదన్నమాట. ఇలా పెరుగుతో ఈ పూటకి కానించేద్దాం. నాకైతే ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగు తింటే కొంచెం జలుబు, గొంతు పట్టినట్టు వస్తుంది అనమాట. కొంచెం వేడి నీళ్ళు తాగితే కవర్ అయిపోద్ది మళ్ళీ. అదేంటో మరి. ఇంకా తను కూడా వస్తే అన్నం ఎలాగ వేడిగా ఉంటుంది కాబట్టి, ఒకవేళ అన్నం అడిగిందంటే పెరుగన్నం పెట్టేద్దాము అనుకుంటున్నాను. పెరుగన్నం అంటే తినేస్తుందిలేండి, పర్లేదు. నేను కొంచెం పెరుగన్నం పెట్టడానికి ఆలోచిస్తాను. అదే బయట ప్యాకెట్ పెరుగు అయితే, ఇంట్లో పెరుగు కాబట్టి ఇంకా అడిగినప్పుడల్లా పెట్టేస్తున్నాను అనమాట పెరుగు. ఆ ఇంట్లో తోడు పెట్టుకున్నదే కదా అని. అది నేను ఫ్రిడ్జ్లో పెట్టను, ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అని అంటేనే పెడతాను అనమాట. లేకపోతే ఏ రోజు ఆ రోజే ఇంకా కానిచ్చేస్తాను. కారం ఉందండి బాబు. టమాటా పచ్చడి. నాకు మామిడికాయ పచ్చడి అవనియండి, అల్లం పచ్చడి అవనియండి, అల్లం పచ్చడి కాదు, మామిడికాయ పచ్చడి లేదా ఇలా టమాటా పచ్చడి, ఏ పచ్చడిలో అయినా సరే నాకు వెల్లుల్లి అంటే చాలా ఇష్టం అనమాట. వెల్లుల్లిపాయలకి ఫిదా అయిపోతాను అనమాట. పచ్చడిలో ఏరుకొని మరీ తింటాను అనమాట. అంత ఇష్టం నాకు. ప్రత్యేకించి పెట్టుకున్నాను మరీ. ఉప్పు కారం పడుతుంది కాబట్టి మాగే ముక్కలా అనిపిస్తుంది అనమాట నాకు వెల్లుల్లిపాయ. అయిపోయింది, ఇంకొక ముద్ద ఉంది. దీనికోసం కింద మీద పడి కూర వండి తినాలనిపిస్తే ఇంకా తప్పదు. అది ఒక ముద్ద అవనియండి, 2 ముద్దలు అవనియండి, వండుకొని ఆ టైంకి తినాలి. కాకపోతే ఒక్కరం ఉంటే ఇలాగే బద్దకిస్తాం అనమాట. ఇంకా నలుగురు, ముగ్గురు, ఇద్దరు ఉంటే ఇంకా తప్పదు కాబట్టి వండేస్తాం అనమాట. చెప్పానా మీకు? చూడండి, బట్టలన్నీ కింద వేసేసాను. ఒకటే వర్షం, ఇంకా లేచి ఇంకా తీయడానికి కూడా టైం లేకన్నా ఇప్పుడు మళ్ళీ ఎండెక్కేస్తుంది. ఇంకా తీసి తొందరగా ఇది గుమ్మం దగ్గరే పడేసాను అనమాట.
ఒకటే ఇంకా పొలోమని ఒకటిసారి వచ్చేసింది అనమాట. ఇంటి ముందు వాటర్ కూడా వచ్చేసింది. ఫుల్గా ఇంకా గ్యాప్ లేకుండా కొన్ని బట్టలు అయితే తడిసిపోయాయి అన్నమాట. ఇంకా 3:30 అయింది. ఇంకా మా అమ్మాయి రాలేదు, చూస్తున్నాను అదే ఇంకా ఎక్కడుందో ఏంటో అని. ఇప్పుడు మళ్ళీ బట్టలన్నీ తీసాక ఎండ ఎక్కేస్తుంది. మళ్ళీ వేయాలేమో బట్టలు. బట్టలు వేస్తే పడుకోవడానికి అవ్వదు, ఒక ప్రశాంతంగా కూర్చోడానికి అవ్వదు అనమాట. మళ్ళీ ఇప్పుడు బట్టలన్నీ వేసుకోవాలి. ఏం చేస్తాం, తప్పదు, వెయ్యాల. నేను ఎంత తెలివైందన్నో మ్యాటితో సహా అన్నీ ఏకం మూట కట్టేశాను అనమాట. ఏం చేస్తాం, కంగారు అలాగుంది, తడిసిపోతాయి ఆరిన బట్టలైనా సరే అనేసి కంగారుకి తీసేసాను అనమాట. మళ్ళీ ఇప్పుడు వేసుకోవాలి. మా అమ్మాయి అయితే వచ్చిందండి. ఇంక తనైతే రాసుకుంటుంది అనమాట. వచ్చి ఇంకా స్నానం చేసింది. మార్నింగ్ స్నానం చేసింది, ఒంటికి చేసింది, తలకు చేయలేదు. ఈరోజు సాటర్డే కదా, ఇంకా మార్నింగ్ తల ఆరదని చెప్పి తనకైతే ఇప్పుడు స్నానం చేయమన్నాను. ఇంకెలాగో తొందరగా వస్తున్నావు కదా, సాయంత్రం చేద్దులే అని చెప్పాను అనమాట. తనైతే హార్లిక్స్ అడుగుతుంది. హార్లిక్స్ బాటిల్ క్యాప్ తీరు. ఇవైతే తనకు పాలు హార్లిక్స్ కలుపుతున్నాను. కొన్ని పాలు అయితే పెరుగు తోడు పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం గోరువెచ్చగున్నాయి, ఈ టైంలోనే సరిగ్గా చూడు. ఈ పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టాలి. దీని మీద క్యాప్ వేసి ఇంకా ఇది బయట పెట్టాను అనుకోండి, ఇది ఇంకా పెరుగు తోడైపోద్ది. ఇక్కడైతే మనకి పాలు కలుపుతున్నాను, హార్లిక్స్. డోర్ మెల్లికయ్యి కీర్తి, ఎందుకు అంత గట్టిగా వేస్తున్నావు? తనకైతే పాలు హార్లిక్స్ కలిపేస్తున్నాను. ఆకలి వేస్తుంది అంటుంది, పెరుగన్నం తినవే అంటే తిందంట హార్లిక్స్. నేనైతే కొంచెం టీ పెట్టేసుకుంటాను. ఇవ్వండి టీకి, సో టీ పొడి అది వేసి పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం షుగర్ వేసుకుంటే అయిపోద్ది. హ్యాండ్ బ్యాగ్ నీకు చెప్తున్నాను, ఇప్పుడు కాదు, ఇందాక కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేసి హ్యాండ్ బ్యాగ్స్ ఏది కావాలో సెలక్షన్ చెయ్యి, నీకోటి కీర్తికోటి అన్నారు. ఫస్ట్ రేట్ చూశాను. రేట్ చూడగా ఇంకా రేట్ చూశాను కాదు, విన్నాను. వినగానే నాకు హ్యాండ్ బ్యాగ్ అస్సలు వద్దు అన్నాను. 2000 3000 అంట. అక్కడే 2000 అంట. అవసరమా అని చెప్పి నేనైతే వద్దనేసాను. ఏదో గుర్తుగా దుబాయ్ వెళ్తున్నారు, గుర్తుగా ఏదో ఒకటి చిన్న తండి, అంతేగాని 2000 పెట్టి హ్యాండ్ బ్యాగ్ అస్సలు వద్దు నాకు, ఇంకా హైదరాబాద్లోనే చీపు అనేసి వద్దనేసాను అనమాట. నేను ఆ 2000 పెడితే ఎక్కడో మంచివి దొరుకుతాయి కదా, అక్కడ నుంచి మోసుకొని రావడం ఎందుకు? బ్రాండే మంచి లెదర్ బ్యాగులు అంట. మనమేమో 2000 3000 హ్యాండ్ బ్యాగులు వాడపోతే వచ్చి నష్టం లేదేటి. ఆ 2000 3000 ఉంటే ఒక నెల సరుకులు వస్తాయి మన ఇంటికి, అర్థమైందా? ఇప్పుడు ఏంటంటున్నారు డాడీ? అవునా, మరి తీసుకొచ్చివలసింది. ఇంకా రేపు ఇగోండి, ఇక్కడైతే వీళ్ళకి ఒకరికి మ్యాగీ చేశాను, ఒకరికైతే సేమియా పాయసం చేశాను అనమాట. ఈమె సేమియా పాయసం తిందు, వీడేమో మ్యాగీ తిండనమాట. మ్యాగీ తింటావా? కొంచెం తింటావు కోడిపెట్టలాగా. సేమియా పాయసం ఇష్టంగా తింటున్నావు, అలా తినవు కదా. ఇక్కడ ఉంది, నేనే తగ్గించాను సౌండ్. ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు కొంచెం పెట్టుకున్నాను అనమాట సేమియా పాయసం, చలవ చేస్తుంది కదా అని.
ఇది పడుకునే ముందు కొంచెం తిని సైన్ బస్ ఏం లేవా రైటింగ్స్ రీడింగ్స్ వచ్చాక ఎంతసేపు రాసుకుంటావు వచ్చాక హాఫ్ అన్ అవర్లో వచ్చేయాలి వచ్చాక రాసుకుంటా వర్షం దిగిపోయింది ఒకటి వర్షం ఒకవేళ నువ్వు వెళ్ళగానే వచ్చినా వచ్చేసాయి పైకి నువ్వు లోపల ఆడనే వద్దు దోమలు పడుతున్నాయి అందరికి ఫీవర్లే ఇప్పుడు ఆ దోమల వల్ల డెంగ్యూ ఫీవర్లు వస్తున్నాయి పడున్నాం అవసరమా చెప్పు ఒకసారి పడ్డాం కదా గుర్తు పెట్టుకొని అది దాని ప్రకారంగా నడాలి ఇప్పుడు ఎక్కడ చూసినా ఫీవర్ లేదు దోమలు ఎక్కువ ఉన్నాయి వాతావరణం బాగాలేదు మన జాగ్రత్తలు మనం ఉండాలి అందుకు చెప్తున్నా ఇంక రేపు వాళ్ళ డాడీ వస్తారు వద్దు అనే పంపిస్తారు అనమాట ఇంకా వెళ్తూనే ఉంటారు ఇంకా 10th క్లాసు ఇప్పుడు 7th 6th వాళ్ళతో ఆడుతుంది ఇప్పుడు 10th క్లాస్ పిల్ల చిన్నపిల్ల తనకు కూడా నా ఏజ్ నీ ఏజ్ కానీ కొంచెం కూడా మెచ్యూరిటీ లేనట్టు ఉంటుంది మీ క్లాస్లో అమ్మాయి బట్టలు అయితే మడత పెడుతున్నానండి ఎవరి వారికి సపరేట్ చేసేస్తున్నాను అనమాట ఇంకా ఈరోజు అయితే ఫుల్గా వర్షం పడుతుంది కొన్ని ఆరాయి కొన్ని ఆరలేదు ఆరిన కుర్చీలో ఉన్నాయి ఇంకా కొన్ని అయితే ఆరిన వరకు మడత పెట్టి పైన అయితే పెట్టేస్తాను ఇంకా అలా కుర్చీలో ఉన్నాయి అనుకోండి ఇంక రోజు వాటిని నేను చూడని నా అన్న అవి చూడనమాట అందుకని ఇవ్వండి ఇవైతే ఆరలేదన్నమాట టవల్స్ అవి ఈరోజు అన్ని టవల్స్ వేసేసాను అనమాట అసలు ఇందాకలా ఆరబెట్టినప్పుడు సెకండ్ ట్రిప్ వర్షం పడిపోయి ఇవి ఉన్నవి తడిసిపోయావు అనమాట ఇంకా వర్షం పడేటప్పుడు ఫాస్ట్గా తీయలేము కదా ఇంకా తీసేటప్పటికి అవి తడిసిపోయి ఇవి అయితే మడత పెట్టాను ప్రజెంట్ అవన్నీ అక్కడ సర్దేయాలన్నమాట సర్దేస్తే ఇంకా ఫ్రీ అయిపోద్ది వర్షం అయితే బాధేస్తుంది మాకు ఫుల్గా వర్షం పడుతుంది అనమాట మా వాడు అక్కడ టీవీ చూస్తున్నాడు ఈమె ఇక్కడ వర్కులు చేస్తుంది ఈమె ఇప్పుడు కిందకి వెళ్ళింది ఆటకి ఇంకా వర్షం పడుతుందని వచ్చేసింది వచ్చేయమన్నాను నేనే వర్షం పడితే ఉత్తరించాం మధ్యాహ్నం అన్నం వండేసానండి ఎక్కువ ఉంది అన్నం చారు లేదు కూర లేదు ఏం వేసుకొని తినాలా అని చూస్తున్నాం ఏదో ఒకటి చెయ్యాలి అన్నాన్ని కొంచెం నిమ్మకాయ వేసి కొంచెం పోపు పెట్టేస్తాను లేదంటే నిమ్మకాయలు ఉన్నాయో లేదో నిమ్మకాయ కానీ లేదంటే అన్నం ఇంకా వేడుకుందండి బాబు చింతపండు అయినా వేసి పులిహోరలా పెట్టేయాలి లేకపోతే మార్నింగ్ అది ఇంకెవరు తినరు మళ్ళీ ఇప్పుడే అది ఖాళీ చేసేయాలన్నమాట మా వారైతే ఫ్లైట్కి అదే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసారండి ఇంకా దుబాయ్ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాదు మార్నింగ్ అయితే 11 కల్లా వచ్చేస్తారు మార్నింగ్ 11-12 కల్లా వచ్చేస్తారు అనమాట ఫోన్ చేశారు ఇప్పుడని హ్యాపీ ఇంక ఒక్క నైట్ కళ్ళు మూస్తే చాలు మా కళ్ళ ముందు అంటారు మార్నింగ్కి తొందరగా లెగాలి రేపు లేచి ఇంకా అతను వచ్చేటప్పుడు టిఫిన్ రెడీ చేయాలా దోశ పిండి ఉంది కదండి ఆ దోశ వేసేస్తాను ఏం చేస్తున్నాము ఎందుకయ్యి మీకు ఇచ్చారా క్వశ్చన్ పేపర్లు మరి 2 దిండ్లు వేసుకొని కూర్చొని రాసుకో అన్నం అయితే పోపు పెట్టానండి నేను పాప తినేసాము నేనైతే అన్నం తినలేదు అంటే పోపు పెట్టిన అన్నం తినలేదు కొంచెం వాటర్ వేసుకొని ఇంకా తిన్నాను అనమాట వీడు ఇంకా తింటున్నాడు ఇప్పుడు సామాన్లు ఏంటి లేవని చెప్పాను కదండి మీకు మార్నింగ్కి అంటే ఇంట్లో సామాన్లు అన్నీ నిండుకున్నాయి అన్నమాట ఇవన్నీ తెప్పించాను మా పాపతోని రవ్వ ఇవన్నీ తెప్పించాను అన్నమాట షుగరు కందిపప్పు 288 అంటే 300 వేసుకుని 200 వర్షం దబ బాధేసి వదిలేసింది ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది అనమాట ఇంకా నేనైతే డోర్ తీయలేదు ఇంకా చిన్న చిటుకు మనకు పడుతున్నాయి
మా ఇంటి ముందుకైతే ఇలా వాటర్ ఫుల్గా వచ్చేస్తుంది అనమాట. మీకు కనిపిస్తుందో లేదో. ఆరిపోయింది కాదు, కొంచెం ఉంది. బాగా పడుతుంది, బాగా పడ్డది, ఆగిపోయింది. ఇంకా చిన్నగా జల్లులు పడుతున్నాయి. అయిపోయా వర్క్లు. డోర్ ఇక్కడ ఎక్కువ వాటర్ వచ్చింది, అటు వెళ్ళద్దు. డోర్ తీస్తే చల్లగా ఉంటుంది, డోర్ వేస్తే గుబగుబలాడేస్తుంది. వేడి, విపరీతంగా వేడి ఉంటుంది. నువ్వు తీయ ఆ ఛార్జింగ్, ల్యాప్టాప్ ఛార్జింగ్ అవన్నీ తీయ. అక్కడ నువ్వు లేకు, కిందకి దిగు, కిందకి దిగు. నీకు నిన్న చెప్పాను మంచం మీద చదవద్దు అని. ఇంకా మేమైతే పరుచుకొని పడుకుని పోతామండి. ఎందుకంటే మార్నింగ్ ఇంకా తొందర లేవాలి కదా, ఇంకా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. మా ముగ్గురికి ఉందన్నమాట. ఇంకా నిద్ర పడుతుందో లేదో కూడా డౌటే నాకు. ఇప్పటికో 4-5 సార్లు అయితే ఫోన్ చేశారు అతను. మాకు కూడా ఎప్పుడు వస్తారు అన్నట్టుంది. ఇంకా మేమైతే బంతలు వేసేసుకొని పక్కలు వేసేసుకొని పడుకుని పోవడమేనమాట. వచ్చేసావు అప్పుడే, తినచ్చు కదా. నేను ఉన్నాను కదా, అటు ఇటు తిరుగు కొంతసేపు. అందుకే అటు ఇటు తిరుగు. అవును, మిషన్ వేసాను. బట్టలు వేస్తేనేమో అది లోడ్ ఎక్కువైపోయి ముందుకు వచ్చింది, అలా జరిగిపోయి. ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మీ బుర్ర ఎక్కువసేపు తిన్నమాట. డైలీ చెప్పి మీ బుర్ర తిన్నట్టే ఉంటుంది అనమాట. ఇంకా బాయ్ బాయ్, గుడ్ నైట్, ఐ లవ్ యూ. మళ్ళీ రేపు హ్యాపీ సండేతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.